ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదే నా దేవుని అర్థం చూసుకుందామా రండి. చిన్న పాడుకుందాం అండి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వసమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నుచుచున్నది. దేవుని వాక్యం చూసుకుందామండి. మరి 62వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. ఆలకించుడు బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానమును ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెకి తెలియజేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. జీతం ఆయన జీతం తీసుకొని వస్తున్నాడంట. మనకి బహుమతులు తీసుకొని వస్తున్నాడంట. జీతం తీసుకునే వారికి ఉందామా, బహుమతులు తీసుకునే వారికి ఉందామా? రెండిట్లా ఏదో ఒకటి తీర్మానం చేసుకొని ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఇట్టి మాటలు, ఇట్టి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు మన పట్ల కార్యములు జరిపిస్తాడు. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి ఆయన నీ కృపలో మమ్మల్ని అందరిని భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.